మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ పరంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీకు బ్యూటిఫుల్ ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. చూడండమ్మా, యూపీఎస్సి ఆఫ్లైన్ కేవలం 60,000 రూపీస్ది, 70,000ది 60,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ 60,000ది 50,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సి ఆన్లైన్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనం 50,000కే లాంచ్ చేస్తున్నాం. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కేవలం 50,000కే లాంచ్ చేస్తున్నామమ్మా. క్లియర్. సో అయితే వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. క్లియర్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు. మీకు అన్లిమిటెడ్ క్లాసెస్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. అండ్ మీరు యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకున్నారంటే ఆన్లైన్ మీకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ కాంప్లిమెంటరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఏమాత్రం కూడా మిస్ అవ్వాల్సిన అవకాశం మీకు ఉండదు. క్లియర్. అండ్ మరొకటి చూడమ్మా, మనం ఫ్రీ సెమినార్ అనేది హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. క్లియర్. ఫ్రీ సెమినార్ హైదరాబాద్లో 7th ఆగస్ట్ ఈ సండే అంటే నెక్స్ట్ 5 డేస్లో మార్నింగ్ 10 AM మనం సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ స్టడీ ప్లాన్, స్ట్రాటజీ అండ్ అప్రోచ్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీ మొత్తం కాంప్రహెన్సివ్ యూపీఎస్సి ప్రోగ్రామ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మనం ఆఫర్ కూడా 70,000ది 60,000కే లాంచ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో వెంటనే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు. 7893899553. వెన్యూ ఎక్కడమ్మా? మంది అశోక్ నగర్, ఎల్టీఎక్స్ క్లాసెస్, రామకృష్ణ మెడికల్ స్టోర్ దగ్గర. ఓకేనా? ఐ థింక్ యూ నో దిస్. మనకి అశోక్ నగర్ నుంచి 1 minute 2 minute డిస్టెన్స్ మాత్రమే, పెద్ద డిస్టెన్స్ కూడా కాదు. సో యూ కెన్ యాక్చువల్లీ యాక్సెసిబుల్ టు అవర్ ఇన్స్టిట్యూట్ వెరీ ఈజీలీ. క్లియర్. సో డోంట్ ఫర్గెట్, యూ కెన్ కమ్ బై 10 AM 7th ఆగస్ట్న మీరు రాగలరు. క్లియర్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ అమ్మ రిగార్డింగ్ GS2 పాలిటీ అన్నమాట. మీకు ఇవి కొన్ని తెలియాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున్న మీరు పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ ప్రావిజన్స్ వీటి మీద అవేర్నెస్ అనేది ఉండాలి. క్లియర్. సో చూడండి ఏంటిది, ది ప్రావిజన్స్ ఫర్ ఫారెన్ విజిట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్. క్లియర్. స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ యొక్క విజిట్స్ అనేవి ఎలా కంట్రోల్ చేయడం జరుగుతుంది. క్లియర్. అయితే ఇక్కడ ఏముందో ఆర్టికల్లో అంతా కూడా చూద్దాం. బట్ అంతకుముందు ఒకసారి చూడమ్మా, ఆర్టికల్ని డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో అయితే క్వశ్చన్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అప్రోచ్ అనేది మనం లాస్ట్లో నీట్గా చూసుకుందాం. క్వశ్చన్స్ చూడండి. డిలేస్ ఇన్ క్లియరెన్సెస్ అండ్ హేస్టీ అన్అప్రూవల్స్. ఓకే, క్లియరెన్స్లో డిలేస్ కానీ హేస్టీ అన్అప్రూవల్స్ కానీ అంటే ఒక దురుద్దేశంతో మనం అప్రూవల్ ఇవ్వకపోతే దాన్ని హేస్టీ అన్అప్రూవల్ అని అంటారు. ఓకే, అలా ఆఫ్ అఫీషియల్ ఫారెన్ విజిట్స్. ఓకే, అఫీషియల్ కెపాసిటీతో అంటే సమ్ మినిస్టర్ లెవెల్ కానీ చీఫ్ మినిస్టర్ లెవెల్ కానీ ఇట్లాగ సెక్రటేరియట్స్ కానీ అఫీషియల్ విజిట్స్కి ఎప్పుడైతే క్లియరెన్సెస్లో డిలే చేస్తారో ఆర్ హేస్టీ అన్అప్రూవల్స్, ఓకే, అన్అప్రూవల్స్ ఇస్తారు ఆఫ్ స్టేట్ మినిస్టర్స్ మైట్ రెడ్యూస్ ది ఇండియాస్ పొజిషన్ అట్ గ్లోబల్ లెవెల్. ఓకే, ఇలా చేస్తే ఇండియా పొజిషన్ అనేది గ్లోబల్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది అని క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందుకనే క్వశ్చన్ నేను క్రిటికల్లీ కామెంట్ అని అన్నాను. అంటే యూ హ్యావ్ టు గో విత్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మనకేమనిపిస్తుందో లాస్ట్లో మనం లాస్ట్లో కన్క్లూషన్ కింద రాస్తామన్నమాట. క్లియర్. సో అయితే ఇంకెందుకమ్మ లేట్, ఆర్టికల్ చూద్దాం. చూడండి. చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ అన్నీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో. చూడండి,
కేవలం అంటే కేవలం 10,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడిటీ 15th ఆగస్ట్ వరకు మీకు ఉంటుందమ్మా. క్లియర్, 15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. ఎన్సీఆర్టీ అనేది ఎంత బేసిక్ అండ్ క్రూషియలో మనందరికీ తెలుసు. సో అటువంటి కోర్స్ అనేది మనం అన్ని క్లాసెస్వి 10,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి చూడండి, ఇది మాత్రమే కాదు, యూపీఎస్సి ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం ఇస్తున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇస్తున్నాం అనమాట. అంటే మీరు ఒక ఆప్షనల్ నుంచి మరొక ఆప్షనల్కి కూడా స్విచ్ అవ్వచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మనకుంటుంది. 30,000 ఫీజు కాస్త 22,500కే ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్, 22,500కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు దిస్ ఈజ్ ద హై టైమ్ టు స్టార్ట్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. చూడండి, ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నాను. సో మీకు సిలబస్ అంతా కూడా వితిన్ 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ అనేది చేసుకోగలరు. క్లియర్, సో అందుకనే మీరు దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్, సో ఆప్షనల్ అనేది వెంటనే స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇదేనమ్మా ఆర్టికల్, అండర్స్టాండింగ్ ది ప్రొవిజన్స్ ఫర్ ఫారెన్ విజిట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్. ఓకే, సో అయితే ఈ ఆర్టికల్ చూడండి, మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్, GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఆర్టికల్ అంతా ఏంటి అంటే, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ అడగడం జరిగింది ఫర్ హిజ్ విజిట్. అయితే అది కూడా అతను తన ప్రైవేట్ విజిట్స్ కూడా అడిగిన సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదు అని ఇతను కోర్టులో పిటిషన్ అనేది వేయడం జరిగింది. క్లియర్, అర్థమైంది. సో ఇతను కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దాని గురించి ఆర్టికల్ అంతా ఇవ్వడం జరిగిందనమాట. ఎటువంటి ప్రొవిజన్స్ ఇండియాలో ఉన్నాయి, అఫీషియల్ ఫారెన్ విజిట్స్కి అండ్ ప్రైవేట్ ఫారెన్ విజిట్స్కి ఏ విధంగా ఉన్నాయి, మనకి కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా రూల్స్ ఉన్నాయా, రెగ్యులేషన్స్ ఉన్నాయా, అఫీషియల్ స్టాట్యూటరీ అంటే చట్టాలలో ఆల్రెడీ రాసినవి ఏవైనా ఉన్నాయా, ఏం జరుగుతుందో మొత్తం కూడా ఇక్కడ ఆర్టికల్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. మనం కూడా అవి చూస్తాము, జాగ్రత్తగా చూడండమ్మా. ఒక్కసారి విజిట్స్. ఓకే, ఎవరైనా కూడా ఒక వ్యక్తి తన ఇండివిజువల్ కెపాసిటీలో కానీ ఆర్ గవర్నమెంట్ పొజిషన్లో ఉంటే అఫీషియల్ కెపాసిటీలో కానీ ఫారెన్ కంట్రీస్కి విజిట్స్ చేస్తారు. సో విజిట్స్ అన్నంటున మనకి చూడండి, అఫీషియల్ కెపాసిటీ, ఓకే, అంటే ఒక మినిస్టర్ లెవెల్లో కానీ ఒక సెక్రటరీ లెవెల్లో కానీ అఫీషియల్ కెపాసిటీ అంటాం. లేదు అంటే ఇండివిజువల్ కెపాసిటీ, ఇండివిజువల్ ఆర్ పర్సనల్ లెవెల్. క్లియర్, అయితే ఇక్కడ ఇండివిజువల్ లెవెల్ ఆర్ పర్సనల్ లెవెల్లో వెళ్ళినప్పుడు అప్పటికీ కూడా ఫారెన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్లియరెన్సెస్ అనేవి మ్యాండేటరీ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ అఫీషియల్ కెపాసిటీ మీద వెళ్తున్నప్పుడు అడిగారు అంటే ఒక అర్థం ఉంటుంది. బట్ పర్సనల్ లెవెల్లో విజిట్స్ చేస్తున్నప్పుడు క్లియర్, ప్రైవేట్ విజిట్స్కి కూడా ఎందుకు క్లియరెన్సెస్ అని ప్రస్తుతం ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. అది ఏ విధంగా నడుస్తుందో ఏంటో ఒక్కసారి చూడండి. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఆర్గ్యూస్ దట్ పర్సనల్ లెవెల్ విజిట్స్ కూడా మీరు కంట్రోల్ చేస్తున్నారంటే యు ఆర్ లిటరల్లీ కంట్రోలింగ్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండివిజువల్స్. అవునా? అయితే ఆర్టికల్ 21లో ఏముంది? ఆర్టికల్ 21లో ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్,
అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటాం. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటాం. అయితే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే ఏంటి? ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాము, ఏ వ్యక్తి అయినా కూడా ఫారెన్ విజిట్స్కి వెళ్ళచ్చు అని చూస్తాం. అయితే ఈ కేస్ అనేది ఫస్ట్ టైం మనం ఎక్కడ చూసాం? దెర్ ఈజ్ వన్ కేస్ దట్ ఈస్ కాల్డ్ మేనకా గాంధీ కేస్. క్లియర్? మేనకా గాంధీ కేస్. క్లియర్? మేనకా గాంధీ కేసులో క్లియర్గా ఏం చూస్తాం? సుప్రీంకోర్ట్ ఫారెన్ విజిట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఓకే, అంటే విజిటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అనేది మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్లోకి వస్తుంది. సో విజిటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అనేది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలోకి వస్తుంది. సో ఏ వ్యక్తిని కూడా మనం అన్లెస్ దెర్ ఈస్ కంపల్షన్స్, అంటే ఏంటి, ఆ వ్యక్తి ఒక ఎకనామిక్ అఫెండర్ అయినా అవ్వాలి, ఆ వ్యక్తి ఒక క్రిమినల్ అఫెన్స్ చేసి తప్పించుకోవడానికి బయట కంట్రీకి వెళ్తూ ఉండాలి. కేవలం ఇటువంటి ప్రొవిజన్స్లో మాత్రమే ఆ వ్యక్తిని ఆపాలి తప్ప ఇంకే విధంగా కూడా ఆ వ్యక్తిని ఆపకూడదు అని మనం చూస్తాం. క్లియర్? మేనకా గాంధీ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది, అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అనేది నా మూమెంట్ని రిస్ట్రిక్షన్ చెయ్యొద్దు. క్లియర్? అవునా? ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఆర్టికల్ 21 ప్రకారం బయటకు వెళ్ళచ్చు. క్లియర్? ఇదే పాయింట్ని ఇక్కడ పిటిషనర్ ఎవరైతే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నారో ఆ గ్రౌండ్స్ మీదే వేయడం జరిగింది. క్లియర్? కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మా అఫీషియల్ విజిట్స్ని మాత్రమే కాదు, మా పర్సనల్ ప్రైవేట్ విజిట్స్ని కూడా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు, ఇవ్వడం లేదు. అయినా వాటికి పర్మిషన్స్ అనేవి ఎందుకు అని ఇతను క్లియర్గా అడగడం జరుగుతుందన్నమాట. ఫైన్. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ చూస్తే అర్థమవుతుంది. ఆ కాంటెక్స్ట్ బట్టి మనం నెక్స్ట్ ఆర్టికల్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గారికి ఒక ఇన్విటేషన్ అనేది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు పంపించారనమాట. దేనికి? సింగపూర్లో వరల్డ్స్ సిటీ సమ్మిట్ అనేది జరుగుతుంది. వరల్డ్స్ సిటీ సమ్మిట్. ఓకే, అయితే ఈ వరల్డ్స్ సిటీ సమ్మిట్లో పాల్గొనమని అతనికి ఇన్విటేషన్ వచ్చింది. అయితే దానికి అనుగుణంగా చీఫ్ మినిస్టర్ గారు ఉన్న ప్రావిజన్స్ని ఫాలో అవుతూ అప్లికేషన్ పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డినై చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో ఉంటారు కదమ్మా, లెఫ్టినెంట్ గవర్నర్. క్లియర్? లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో ఉంటారు. అతను దీనికి అంగీకరించలేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే ఈ వరల్డ్స్ సిటీస్ సమ్మిట్లో ప్రతి సిటీస్ యొక్క మేయర్స్ అటెండ్ అవుతారు. బట్ మీరు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కదా, మీరు మేయర్ కాదు కదా, సో అందుకే మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. క్లియర్? అయితే ఒక్కసారి మనం అనాలిసిస్ చేస్తే ఇది ఎంత దారుణంగా ఉంటుందమ్మా. ఒక ఫారెన్ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ కెపాసిటీలో ఉన్న చీఫ్ మినిస్టర్కి అటెండ్ అవ్వమని చెప్తే, అటువంటి వాటికి అటెండ్ అయితేనే కదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా యొక్క రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది. బట్ అటువంటి కారణాలు చూపించకన్నా కేవలం అది మేయర్స్ అటెండ్ అవుతారు కదా, మీరెందుకు అటెండ్ అవ్వడం, సో మీకు క్లియరెన్సెస్ అనేవి ఇవ్వడం లేదు అని చెప్పడం జరిగింది. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఢిల్లీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కైలాష్ గెహ్లోట్, అతను అఫీషియల్ విజిట్ మీద లండన్కి వెళ్ళాల్సి వచ్చింది. బట్ అప్పుడు క్లియరెన్స్ ఇవ్వలేదు. అండ్ ఆ తర్వాత ప్రైవేట్ విజిట్ మీద వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే అతను ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో, క్లియర్, ఢిల్లీ హైకోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. మమ్మల్ని ఏ కారణం వల్ల ఆపుతారు? ఓకే, ఇటువంటి ప్రొవిజన్స్ రూల్స్ కరెక్టేనా? చీఫ్ మినిస్టర్స్ అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ మినిస్టర్స్ ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ క్లియరెన్సెస్ అనేవి ఈవెన్
ప్రైవేట్ పర్పస్గా కూడా తీసుకోవాలా, దీంట్లో ఎంతవరకు చట్టబద్ధత ఉన్నది అని కేసు వేయడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ ఏ ఫ్లోలో చెప్తున్నాడో చూడండమ్మా. చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు అడిగారు ఢిల్లీలో? క్లియర్? ఏప్రిల్ 5న అతనికి సింగపూర్ నుంచి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఫ్రమ్ సింగపూర్ అండ్ ఆ తర్వాత రెండవ లెటర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ సింగపూర్ 2 సార్లు లెటర్ ఇన్విటేషన్ అనేది ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గారికి రావడం జరిగింది వరల్డ్ సిటీస్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడానికి. క్లియర్? అయితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం ఆ లెటర్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తూ దానికి అనుగుణంగా ఆల్ నెససరీ క్లియరెన్స్ అండ్ అరేంజ్మెంట్స్ కావాలి. ఆల్ నెససరీ క్లియరెన్సెస్ అండ్ అరేంజ్మెంట్స్ కావాలి అని ప్రోటోకాల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. సార్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏవైతే ఫాలో అవుతామో వాటిని ప్రోటోకాల్స్ అని అంటాము. క్లియర్? ఎస్. సో ఈ విధంగా నెససరీ క్లియరెన్సెస్ అరేంజ్మెంట్స్ కావాలి అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు సబ్మిట్ అనేది చేశారు. ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్కి 7th జూన్న, ఓకే, వీళ్ళకి లెటర్ ఏప్రిల్ 5న వస్తే జూన్ 7న ఎటువంటి రెస్పాన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు అని లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్కి జూన్ 7న పంపించారు. క్లియర్? ఎస్. అండ్ ఇప్పుడు కూడా ఈ స్టేట్ మినిస్టర్ కూడా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా జూన్ 3న అఫీషియల్ విజిట్కి లండన్కి వెళ్ళాల్సి వచ్చింది. దానికి కూడా పర్మిషన్ అడిగితే రెండిటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. క్లియర్? ఎస్. అయితే అతను ఇప్పుడు పిటిషన్లో అదే అడుగుతున్నారనమాట. వరల్డ్ సిటీస్ సమ్మిట్కి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎటువంటి రీజన్ కూడా ప్రొవైడ్ చేయకుండా క్యాన్సిల్ చేశారు. ఎప్పుడైనా 2019లో కూడా అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎటువంటి రీజన్ కూడా లేకుండా వాళ్ళ విజిట్స్ యొక్క క్లియరెన్సెస్ అనేవి క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. క్లియర్? అంటే ఇది ఇప్పుడు సంతతి మాత్రమే కాదు, ఎప్పటి నుంచో కూడా ఇలానే జరుగుతుంది అని. సేమ్ మళ్ళా అలానే ఇప్పుడు కూడా రిపీట్ అయ్యింది అని చెప్తున్నారు. అయితే ఈ ప్రావిజన్స్ ఏంటి, ఎప్పుడు వచ్చాయి, అవంతా కూడా చూడమ్మా. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 1982లో క్యాబినెట్ సెక్రటరీ నుంచి కొన్ని గైడ్ లైన్స్ అనేవి రావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఏంటో చూడమ్మా. గైడ్ లైన్స్ గురించి మనకు పూర్తిగా అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ గైడ్ లైన్స్ రిగార్డింగ్ ఫారెన్ ట్రావెల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్. అంటే మినిస్టర్స్ మాత్రమే కాదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ విజిట్కి ఎవరు ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అని ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళేంటి, యూనియన్ సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీస్ దగ్గర నుంచి క్లియరెన్సెస్ అనేవి పొందాలి ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అని అంటాం, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. వీళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? చాలామంది బ్యూరోక్రాట్ అఫీషియల్స్ వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కంట్రోల్లో ఉంటుంది కదా. సో అందుకని అఫీషియల్స్గా వెళ్ళేది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్తారు. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి అని 1982లో పెట్టారు. అండ్ 1995లో మళ్ళీ కన్ఫర్మేషన్ చేస్తూ దీన్నే స్ట్రాంగ్గా మళ్ళీ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. క్లియర్? అండ్ ఆ తర్వాత 2004లో
2004లో కొన్ని ప్రావిజన్స్ అనేవి మోడిఫై చేశారు. ఏంటి, ఫినాన్స్ మినిస్ట్రీయే మెయిన్ ఇంపార్టెంట్గా ఇవ్వాలి, ఫైనల్ ఆర్డర్స్ అనేవి ఫినాన్స్ మినిస్ట్రీ ఇవ్వాలి. క్లియర్, హై క్లియరెన్స్ అండ్ హైయెస్ట్ పవర్ అనేది ఫినాన్స్ మినిస్ట్రీకి ఉంటుంది, వాళ్ళే ఇవ్వాలి అని తీసుకొచ్చారు. అండ్ అది అయిన ఒక 2 months తర్వాత స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అఫీషియల్ విజిట్స్కి బయటికి వెళ్ళాలి అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క పర్మిషన్ ఎక్కడి నుంచి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పిఎంఓ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పారు. అండ్ ఈ 2 ఆర్డర్స్ని కూడా 2015లో మళ్ళీ అఫీషియల్గా చెప్పడం జరిగిందనమాట. క్లియర్, 2004లో ఇచ్చిన ఈ 2 ఆర్డర్స్ కూడా అంటే ఫైనాన్స్ మినిస్టర్ యొక్క క్లియరెన్స్ మ్యాండేటరీ అని, అండ్ చీఫ్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి అని. క్లియర్, సో అయితే ఇప్పుడు పిటిషనర్ ఈ రెండిటి గురించి అడుగుతున్నారనమాట. 2015లో ఏదైతే ఇచ్చారో అండ్ 2010లో ఏదైతే ఇచ్చారో, సార్ 2010లో ఏమి ఇచ్చారు, 2010లో అఫీషియల్ విజిట్స్ మాత్రమే కాదు, ఈవెన్ ప్రైవేట్ విజిట్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి, ప్రైవేట్ విజిట్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలి అని 2010లో ఇచ్చారు. సో ఇప్పుడు అందుకని 2010 and 15 యొక్క ప్రావిజన్స్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషనర్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది, ఢిల్లీ హైకోర్టులో. అయితే ఈ అప్రూవల్స్కి ఏమయ్యాయి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎటువంటి డెసిషన్ కూడా ఇవ్వలేదు. క్లియర్, కన్సర్న్స్ కూడా రేస్ చేయలేదు, అవునా, అండ్ ఎటువంటి జవాబు ఇవ్వలేదు. వీళ్ళు డేటా అడిగారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అండ్ లాస్ట్ 5 years నుంచి ఎవరినైనా ఇలా ఆపారా అని కూడా రిపోర్ట్ అడగడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ కూడా పెట్టారు. ఏంటిని, ఎటువంటి చట్టబద్ధతతో మీరు ఈ గైడ్లైన్స్ అనేవి ఇష్యూ చేశారు, దానికి స్టాట్యూటరీ స్టేటస్ ఉందా, కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ మీద దేన్ని సపోర్ట్ చేసుకొని మీరు ఈ ట్రావెల్ క్లియరెన్సెస్ అనేవి డినై చేస్తున్నారు ఆర్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఆర్ డినై చేస్తున్నారు, దేనికైనా కూడా ఎటువంటి స్టాట్యూటరీ గ్రౌండ్స్ ఉన్నాయి, ఎటువంటి కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. క్లియర్, అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. అండ్ ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు, అఫీషియల్గా సింగపూర్ విజిట్ అనేది మరొక 10 daysలో విజిట్ ఉంది అంటే డిలే చేస్తూ ఉండడంతో అప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ సమాధానం ఇచ్చారు, ఏంటని, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ టు విజిట్. ఎందుకు, అక్కడ మేయర్స్ అందరూ కలుస్తున్నారు, మీరు మేయర్ కాదు కదా అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్, అయితే ఆ నెక్స్ట్ డే మళ్ళా స్టేట్ గవర్నమెంట్ పొలిటికల్ క్లియరెన్సెస్కి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది. అండ్ ఇప్పటిదాకా ఎటువంటి డిసిషన్ రాలేదు. అండ్ వరల్డ్ సమ్మిట్ సిటీస్ సమ్మిట్ అనేది మరొక 2 daysలో కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే ఇంకా మరి అతను ఏ రోజు మీటింగ్కి కూడా అటెండ్ అవ్వలేని పొజిషన్లో ఉన్నారు అని చూస్తామన్నమాట. క్లియర్, అయితే ఆన్ వాట్ గ్రౌండ్స్, ఇప్పుడు ఎటువంటి కండిషన్స్ మీద ఇక్కడ పిటిషనర్ కోర్టులో ఫైల్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఫారెన్ పర్సనల్ విజిట్స్కి ఏ విధంగా అడుగుతారు అని చెప్తున్నారనమాట. ఎందుకు, ఇటువంటి డిలేస్ కానీ ఆర్బిట్రరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ కానీ ఇవన్నీ కూడా చాలా డేంజర్ అని చెప్తున్నారు. మీరు పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు, బట్ ఇటువంటివి లాంగ్ టర్మ్లో ఇండియాస్ పార్టిసిపేషన్ ఎట్ గ్లోబల్ మీటింగ్స్ ఇవన్నీ కూడా డేంజర్ అండ్ డ్యామేజ్ అవుతాయి కదా, అందుకనే ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్తున్నారనమాట. సో ఒక్కసారి చూడమా, ఇది ఆర్టికల్. అయితే మనం ఇప్పుడు సిగ్నిఫికెన్స్ ఆఫ్ అటెండింగ్ అని చూద్దాం. క్లియర్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ అటెండింగ్ దోస్ మీటింగ్స్. క్లియర్, అటువంటి మీటింగ్స్కి అటెండ్ అయితే ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అఫ్ కోర్స్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఏ విధంగా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఇండియా పార్టిసిపేషన్ పెరగడంలో, ఇండియా ఈజ్ యాక్సెప్టింగ్ ద మల్టీలేటరల్ వరల్డ్, అవునా, మల్టీలేటరల్ రిలేషన్స్ అంటే రిలేషన్స్ అనేవి
ఎక్స్క్లూజివ్గా కొన్ని కంట్రీస్తోనే కాకుండా చాలా ఎక్కువ కంట్రీస్తో పెట్టుకోవాలనుకుంటుంది. దాన్నే మల్టీలేటరల్ రిలేషన్స్ అని అంటాం, అవునా. అండ్ ఆ తర్వాత ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరల్డ్ సిటీస్ సమ్మిట్ చూస్తే అక్కడ చాలామంది హెడ్స్ అఫీషియల్స్, గవర్నమెంట్ మేయర్స్ వీళ్ళందరూ వస్తారు. అక్కడ మనకి మాట్లాడడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. ఓకే, మన ఇండియాలోకి ఎటువంటి ఎఫ్డిఐ తీసుకొని రావచ్చు, ఎటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేయగలము. క్లియర్. సో ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సిగ్నిఫికెన్స్. క్లియర్. అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ ఏరియాస్. ఇప్పుడు మనం రూలింగ్ అనేది అంత నీట్గా ఎగ్జాక్ట్గా లేదు, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అనేది జరుగుతుంది. మనం ఇటువంటి వరల్డ్ సిటీస్ సమ్మిట్కి పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనకి క్లియర్గా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ అనేవి తెలుస్తాయి. వరల్డ్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఏ విధంగా అన్ప్లాన్డ్ నుంచి ప్లాన్డ్ ఫార్మ్ ఆఫ్ అర్బనైజేషన్కి మోడర్న్ ఫార్మ్ ఆఫ్ అర్బనైజేషన్ బై టేకింగ్ ఇన్క్లూషన్ కానీ ఆ తర్వాత డిజిటైజేషన్ కానీ వీటన్నిటినీ ఇంక్లూడ్ చేసి ఏ విధంగా పెట్టచ్చు అనేది మనం చూస్తాము. క్లియర్. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అన్నీ కూడా చూస్తాం. పొలిటికల్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ సిగ్నిఫికెన్స్ అనేవి చూస్తాం. అండ్ ఆ తర్వాత కల్చరల్ సిగ్నిఫికెన్స్ అంటే లైక్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం కానీ, క్లియర్, ప్రమోషన్ ఆఫ్ టూరిజం కానీ, పీపుల్ టు పీపుల్ రిలేషన్ కానీ, ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అందుకని ఇంటర్నేషనల్ లెవెల్ మీటింగ్స్లో ఇలాంటివన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్. అండ్ ఆ తర్వాత టు షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ ఇన్ ఇండియా అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూపించడానికి ఇటువంటివి మనకి యూజ్ అవుతాయి అని క్లియర్గా చూస్తామన్నమాట. అర్థమవుతుంది కదమ్మా. అందుకని ఇటువంటి మీటింగ్స్కి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఆపకూడదు. క్లియర్. సో ఖచ్చితంగా వీటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ టైం మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన మీటింగ్స్లో కూడా ఫారెన్ అఫీషియల్స్ విజిట్ చేయకపోతే మనకి అప్పుడు ఇంటర్నేషనల్లో ఇండియా రికగ్నిషన్ అనేది పోతుంది అని అర్థమవుతుంది, అవునా. ఇండియా యొక్క రికగ్నిషన్ అనేది పోతుంది. క్లియర్. సో అందుకే ఆర్టికల్ అనేది తీసుకున్నాం. మనం నీట్గా తన ఇంపార్టెన్స్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ చూసాము, అవునా. ఇప్పుడు క్లియర్గా ఆన్సర్ దీన్ని చూద్దాం. చూడండి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మనకి ఏపీపీఎస్సి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో మనం వెంటనే ఒక్కసారి చూడండి, జాయిన్ అవ్వండి. గ్రూప్ 1 మీకు 35,000కే లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ గ్రూప్ 1 రికార్డెడ్ 30,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కేవలం 10,000కే ఇవ్వడం జరుగుతుంది అమ్మా. క్లియర్. అండ్ మీకు కేవలం ఏపీపీఎస్సి ప్యాక్ కావాలనుకున్న 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. 15th ఆగస్ట్ వరకు వ్యాలిడిటీ ఉంటుందమ్మా, 15th ఆగస్ట్ వరకు. సో వెంటనే మీరు దీన్ని ప్యాకేజ్ ఉపయోగించుకోగలరు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోగలరు. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ యూ. క్లియర్. అండ్ ఇదే కాదు, టీఎస్పిఎస్సి లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా మీకు ఉంటుంది. క్లియర్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1 35,000 లైవ్ ప్లస్ రికార్డెడ్, గ్రూప్ 1 కేవలం రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 10,000 రూపీస్ మాత్రమే. మనకి టీఎస్ ప్యాక్ అనేది 5,000 రూపీస్కి లభిస్తుంది అనమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ద హై టైం. మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. అండ్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ చూడండి, మీరు వెంటనే కాల్ చేయొచ్చు 7893899553. సో క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. డిలేస్ ఇన్ క్లియరెన్సెస్ ఇచ్చే దాంట్లో డిలేస్ కానీ అండ్ హేస్టీ అన్అప్రూవల్స్. ఓకే, పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో అంటే సొంత ప్రయోజనాల గురించి మనం అన్అప్రూవల్స్ ఇచ్చినా కూడా అఫీషియల్ ఫారెన్ విజిట్స్కి ఆఫ్ స్టేట్ మినిస్టర్స్, ఇవన్నీ కూడా ఇండియా యొక్క పొజిషన్ గ్లోబల్ లెవెల్లో తగ్గించడం జరుగుతుంది. సో అందుకనే మనం క్రిటికల్లీ కామెంట్ అని పెట్టడం జరిగింది. క్లియర్. సో అయితే ఇటువంటి ఆర్టికల్స్కి ఏ విధంగా రాస్తారో చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంట్రడక్షన్ అనేది పెడతారు. ఏంటి మనకి ఫస్ట్ టైం గైడ్ లైన్స్ అనేవి ఫర్ అఫీషియల్ విజిట్స్ 1982లో క్యాబినెట్ సెక్రటరీ గారు రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఎవరైనా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ మినిస్ట్రీస్ కానీ వీళ్ళు ఖచ్చితంగా అవుట్ సైడ్ ఆఫ్ నేషన్ అంటే అవుట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్, ఫినాన్స్ మినిస్టర్ యొక్క పర్మిషన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకొని ఆ క్లియరెన్సెస్ వచ్చిన తర్వాతే వెళ్ళాలి అని ఉంది అని ఇంట్రడక్షన్లో నీట్గా రాస్తారమ్మా. సో మన ఇంట్రడక్షన్లోనే పూర్తిగా వాళ్ళకి అర్థమవుతుంది ఎటువంటి డెసిషన్స్ అనేవి ఇండియాలో ఉంటున్నాయి, ఆ ప్రావిజన్స్ ఏంటి అని క్లియర్. అండ్ ఆ తర్వాత బాడీలో మళ్ళా నీట్గా పెడతారు. 2010లోని 2015లోని కొన్ని చేంజెస్ అనేవి చేశారు. ఏంటని ఫినాన్స్ మినిస్ట్రీయే హయ్యెస్ట్ పవర్ అని, ఆ తర్వాత కేవలం పబ్లిక్ విజిట్స్కి మాత్రమే కాదు ఈవెన్ అఫీషియల్ విజిట్స్కి లైక్ ప్రైవేట్ విజిట్స్కి కూడా వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవాలి అని 2010లో తీసుకొని వచ్చారు అని పెడతామన్నమాట క్లియర్. అండ్ ఆ తర్వాత బాడీలో అది రాసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దిస్. ఓకే, ప్రాబ్లమ్స్ ఏ విధంగా యాక్చువల్లీ అఫీషియల్ విజిట్స్ని క్యాన్సిల్ చేస్తే ఓకే, బట్ ప్రైవేట్ విజిట్స్కి దీనికి సంబంధం ఏముంది? ప్రైవేట్ విజిట్స్ అనేవి ఇట్ కవర్స్ అండర్ ఆర్టికల్ 21. నా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ నాకు ఉన్నాయి కాబట్టి వేరే కంట్రీస్కి నేను విజిట్ అవ్వాలి. నా విజిట్స్ని మీరు ఎటువంటి క్లియరెన్సెస్కి దానికి సంబంధం ఏముంది? కోర్స్ నేను స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ అఫీషియల్ అయినా మినిస్టర్ అయినా మీరు ఏ విధంగా వాటిని క్యాన్సిల్ చేస్తారు అని అడుగుతున్నారు. అవునా, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం రాస్తాం. అండ్ ఆ తర్వాత ఇటువంటివి చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది అని రాస్తాం. అవునా, గ్లోబల్ లెవెల్లో సెంటర్కి స్టేట్కి ఉన్న రిలేషన్స్ అనేవి బ్యాడ్గా ఉన్నాయి అని గ్లోబల్ లెవెల్లో ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇండియాలో ఇటువంటి సమ్మిట్స్ అనేవి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడితే బయట కంట్రీస్ నుంచి ఎవరూ రారు. ఇలాగా 4-5 పాయింట్స్ అనేవి పెడతాం. అండ్ ఆ తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ విజిట్స్, పొలిటికల్ సిగ్నిఫికెన్స్, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, అడ్మినిస్ట్రేటివ్ సిగ్నిఫికెన్స్, కల్చరల్ సిగ్నిఫికెన్స్, ఇవన్నీ చూసారు కదమ్మా. అవన్నీ కూడా నీట్గా ఒక 4 పాయింట్స్ వచ్చాయి కదా, ఆ 4-5 పాయింట్స్ అనేవి మీరు నీట్గా పెట్టచ్చు. అండ్ ఆ తర్వాత నీట్గా కన్క్లూడ్ చేయండి అమ్మా. క్రిటికల్లీ కామెంట్ అన్నాడు కాబట్టి మీరు క్రిటిసిజం కూడా ప్రాబ్లమ్స్లో చేశారు కాబట్టి పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేవి ఒక డేలో మాత్రమే ఉంటాయి. సో గవర్నమెంట్ విజిట్స్ అనేవి ఇంటర్నేషనల్ వైడ్ ఇండియా యొక్క రెప్యుటేషన్ని తీసుకొస్తుంది. సో అన్లెస్ నిజంగా ఏది డేంజర్ జరిగితే కానీ అంతవరకు కూడా ఇటువంటివి మనం ఇబ్బంది పెట్టకూడదు అని మనం చూస్తామన్నమాట క్లియర్. సో అందుకనే ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది కన్క్లూడ్ చేసి డిలే ఇన్ డెసిషన్ మేకింగ్ కానీ హేస్టీ అన్అప్రూవల్స్ వలన ఇంటర్నేషనల్ లెవెల్లో మన కెపాసిటీస్ అనేవి తక్కువగా చూస్తారు, ఇండియా యొక్క యూనిటీని మళ్ళీ అనుమానిస్తారు అని పెడతామన్నమాట క్లియర్. సో ఇదమ్మా ఆర్టికల్. సో చూసారు కదమ్మా, ప్రతి ఆర్టికల్ వెనకాతన మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేస్తే అది మాకు మరింత ఎన్హాన్స్మెంట్ అనేది ఇస్తుంది అనమాట క్లియర్. థ్యాంక్ యూ. చూడమ్మా, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ మీకు ఆఫర్లో రావడం జరుగుతుంది. సో చూడండి, 10,000 ఫీజు కాస్త కేవలం 5,000కే ఇవ్వడం జరుగుతుంది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ క్లియర్. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ హోల్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ క్లియర్. సో దిస్ ఇన్క్లూడ్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, MCQs, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, PIB, డౌన్ టు ఎర్త్
అన్ని న్యూస్ పేపర్స్లోని మనం కవర్ చేసి ఇంపార్టెంట్ పెట్టడం జరుగుతుంది. యోజన కురుక్షేత్ర ఫర్ మెయిన్స్ అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ కానీ, వీక్లీ క్విజెస్ కానీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కానీ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఇన్ని కవర్ అయిన కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అంటే మీరు కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మనం కాపీ చేసి పెట్టమమ్మా. క్వశ్చన్స్ అనేవి నీట్గా డెడికేటెడ్గా తయారు చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు 5,000 పే చేస్తే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చూసుకోండమ్మా. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే. క్లియర్? 15th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా మనం లాంచ్ చేస్తున్నామమ్మా యూపీఎస్సీది. సో ఇక్కడ మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అయినట్టు ఆన్సర్ రైటింగ్ GS 1 to 4 ప్రతిదీ కూడా మీకు ఉండడం జరుగుతుంది. క్లియర్? సో డైలీ ఆన్సర్ రైటింగ్ మీకు కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్తో చేయడం జరుగుతుంది. ఎడిటోరియల్స్ యోజన కురుక్షేత్ర కూడా ఉంటుంది. అండ్ 5,000 రూపీస్కి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోగలరు.